జై భీమ్. నేను బర్రె ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో, అత్యున్నతమైన స్థాయిలో ఒక రాజధానిని అమరావతిలో నిర్మించబోతున్నాం అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కొంచెం ఎక్కువ శాతం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి అంశం ల్యాండ్ పూలింగ్ అంశం. అంటే ప్రపంచంలోని అత్యున్నతమైన స్థాయిలో రాజధాని నిర్మించడం కోసం వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూములు సేకరిస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం జరుగుతుంది. దీన్ని స్థానికంగా ఎవరైతే భూసేకరణలో బాధితులు ఉంటారో, అంటే భూములు కోల్పోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నది కూడా మనం సామాజిక మాధ్యమాల్లో గానీ, టీవీ ఛానల్లో గానీ చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మా స్పందన తెలియజేయాలన్న ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థాయిలో రాజధాని నిర్మించడం అనేది మంచి అంశమే, కానీ అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందా లేదా అన్నది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే 1,00,000 ఎకరాలు, 1000 ఎకరాల భూముల్లో తీసుకొని దాంట్లో అత్యున్నతమైన స్థాయిలో నిర్మించి ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలోనే మేము జనాలు ఆపేస్తాం, అక్కడి నుంచి హై సెక్యూరిటీలో పెద్ద సిఫార్సులు ఉంటే తప్ప లోపలికి వెళ్ళామనే పరిస్థితి కూడా రాకూడదు. ప్రతి సామాన్య వ్యక్తి కూడా అత్యున్నతమైన స్థాయి వ్యక్తి దగ్గర కలవగలిగే స్థాయిలో మనం నిర్మించగలిగిన రాజధాని మాత్రమే అది ప్రజా రాజధాని అవుతుంది. లేదా ఒక పెద్ద సెట్టింగ్స్ తోని పెద్ద ఆటలతో చేయడం కాదు కదా, ప్రజలకు అనుకూలంగా ఉండగలగాలి. ఇక ఈ భూసేకరణ అన్న పేరు అనేది తీసుకొని వచ్చి, లేదా ల్యాండ్ పూలింగ్, భూసేకరణ లేదా భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ అవ్వచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వచ్చు. దీంట్లో ఫస్ట్ పేజ్ లో, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఆ తర్వాత వైసీపీ వచ్చింది. మొదటి గవర్నమెంట్ లో మన ఇంటర్నెట్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా 54,000 ఎకరాలు సేకరించారని చెప్పేది ఒక అంచనా ఉంది. అయితే ప్రస్తుతం రెండో పేజ్ లో, అంటే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42,226 ఎకరాల భూమిని మళ్ళీ సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. ఈ 42,226 ఎకరాల భూమి తాడికొండలో 7,257 ఎకరాలు, తుళ్లూరులో 10,878 ఎకరాలు, అమరావతిలో 19,504 ఎకరాలు, పెదకూరపాడులో 4,586 ఎకరాలు, మొత్తం దాదాపు 42,226 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్నాం భూమిని. దీంట్లో ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లు కడతారంటే ఒక 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్లు, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీలు, అదేవిధంగా 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్లు, ఇవన్నీ కూడా నిర్మిస్తామని చెప్తున్నారు. దీంట్లో ఒక్కొక్క దాని గురించి నేను విడివిడిగా మాట్లాడతాను. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఒక గొప్ప అత్యున్నతమైన రైల్వే స్టేషన్ ఒకటి నిర్మిస్తాము, దాదాపు దానికి 1,500 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఒక రైల్వే స్టేషన్ నిర్మించడానికి 1,500 ఎకరాలు సేకరిస్తారా అని చెప్పి నాకు అనుమానం వచ్చి, అసలు భారతదేశంలో అత్యున్నతమైన టాప్ 10 పొజిషన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏమున్నాయన్నది ఒకసారి తీస్తే దాంట్లో ఎక్కువ మంది ప్యాసింజర్లు వెళ్లే, ప్రతిరోజు కూడా డైలీ దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల మంది ప్యాసింజర్లు కంటిన్యూగా వెళ్లే రైల్వే స్టేషన్లు హౌరా రైల్వే స్టేషన్, సీల్దా రైల్వే స్టేషన్, ఈ 2 రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10-12 లక్షలు ప్రతిరోజు జనాలు, ప్రయాణికులు దాని నుంచి రైలు ద్వారా ప్రయాణం చేస్తారంట. ఆ రైల్వే స్టేషన్లకు ఉన్న విస్తీర్ణం ఎంత అంటే, హౌరా రైల్వే స్టేషన్ 69 ఎకరాలు, సీల్దా రైల్వే స్టేషన్ 75 ఎకరాలు. అంటే దాదాపు ప్రతిరోజు 10 నుంచి 12 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి రైల్వే స్టేషన్లో 69 ఎకరాలు, 75 ఎకరాలతో ఉంటే, అమరావతి రైల్వే స్టేషన్కి వచ్చి ఎన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తారండి? 1,500 ఎకరాలు. అంటే అంత దూరం ఎందుకులండి? లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి విజయవాడ ఏమన్నా చూడండి అని అడిగితే, విజయవాడ రైల్వే స్టేషన్ 48 ఎకరాలు. విజయవాడ రైల్వే స్టేషన్ మన నగర నడిబొడ్డులో ఉంటది, ఎవరికైనా సరే అందుబాటులో ఉంటుంది, స్పీడ్ గా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విజయవాడ రైల్వే స్టేషన్ 48 ఎకరాలు అయితే, అమరావతి దాకా వెళ్లి ఎక్కి జనం ఎంతమంది ఉంటారో వాళ్ళ కోసం 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు 48 ఎకరాలు ఎక్కడ, 1,500 ఎకరాలు ఎక్కడ? విజయవాడ రైల్వే స్టేషన్ డబల్ త్రిబుల్ చేసినా కూడా ఒక 200 దాటట్లేదు కదా, 200 ఎకరాలు దాటట్లేదు కదా. మరి 1,500 ఎకరాల్లో పెట్టినటువంటి రైల్వే స్టేషన్ కి ఎన్ని లక్షల మంది ప్రయాణికులు అక్కడ దాకా వెళ్ళి ఎక్కుతారు? ఒకటే. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ పేజ్ లో చేస్తున్నటువంటి 42,226 ఎకరాలు భూ సేకరణ చేయడం కానీ, లేదా అంతకుముందు ఎక్కడైతే 54,000 ఎకరాలు చేశారన్నారు, ఇంచుమించు 1,00,000 ఎకరాల దాకా కూడా రాజధాని నిర్మాణం కోసం, అది భూ సేకరణ అవ్వచ్చు, భూ సమీకరణ అవ్వచ్చు, ల్యాండ్ పూలింగ్ ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్, ఏదైనా సరే రాజధాని కోసం దాదాపు 1,00,000 ఎకరాలనే మేము సేకరిస్తున్నాం, సమీకరిస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే,
దీనికి అంతటికే కూడా కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదండి. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర నుంచి తెచ్చి పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, ప్రజల నుంచే కదా పెడుతున్నారు. అంటే మీరు అక్కడ కట్టే నిర్మాణం కోసం మేమంతా మా బియ్యంలోంచి, ఉప్పులోంచి, పప్పులోంచి, కూరగాయల్లోంచి, కిరాణా సామాన్లోంచి, అన్నిటిలోంచి ఎక్స్ట్రా డబ్బులు కడతా. మేము కట్టుకునే బట్టలు గానీ, మేము తిరిగే బండి గానీ, పెట్రోల్ గానీ, లేకపోతే ఏదైనా దీని నుంచి ట్యాక్సులు కట్టి ఈ నిర్మాణం కోసం మేమందరం తలోచే చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, దేశ ప్రజలు అవ్వచ్చు. మరి మా అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభిప్రాయం తీసుకోవాలి. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని అనుకుంటున్నాము, దానికి ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మించాలనుకుంటున్నాము, దీనికి ప్రజల అభిప్రాయం ఏంటి? దీనికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నాము, దీనికి ప్రజల అభిప్రాయం ఏంటి? డబ్బు తీసుకునే వాళ్ళ దగ్గర అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదండి. 48 ఎకరాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు దాకా ఉండి అందరికీ సదుపాయంగానే ఉంది. మరి ఎంత కొంచెం ఏమన్నా కంజెస్టెడ్ గా ఉంటే ఇంకా కొంచెం పెంచుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. 48 ఎకరాలు పెడితే 100 ఎకరాలు చేయండి, బాగానే ఉంటుంది. 1,500 ఎకరాలు చేసేసి దానికి సమీకరణ చేయడానికో లేదా సేకరణ చేయడానికో ఇంకో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ డబ్బు అంతా మీరు కట్టుకుని ఉండడం ఎంతవరకు న్యాయం అనేది నా ప్రశ్న. ఇంకా మిగిలిన అంశాల గురించి కూడా, ఎయిర్పోర్ట్ల గురించి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ గురించి కానీ, స్మార్ట్ స్పోర్ట్స్ సిటీస్ గురించి కానీ, ఇంకా ఏట్లకి ఎంతెంత ఖర్చు పెడుతున్నారన్న దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ల గురించి నేను మాట్లాడుతున్నా. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ 86 ఎకరాల్లో నిర్మిస్తే, ఇందాక నేను చెప్పిన 10-12 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే సిల్దా రైల్వే స్టేషన్, ఔరా రైల్వే స్టేషన్ 69 ఎకరాల్లో 75 ఎకరాలు ఉంటే, ముంబై ఎలా ఉంటుందో మనం చూస్తాం. ఆ ముంబై లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అనే దాంట్లో 56 ఎకరాల్లో నిర్మించారు రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో 55 ఎకరాల్లోనే నిర్మించారు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 45 ఎకరాల్లో నిర్మించారు. ఇవన్నీ కూడా ఏది 100 ఎకరాలు దాటి ఎక్కడా లేదు. కానీ ఇది మాత్రం మన దగ్గర అమరావతి వెళ్ళి అక్కడ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ట్రైన్ ఫెసిలిటీస్ వాడుకుంటారు కాబట్టి దాన్ని 1,500 ఎకరాలతో నిర్మిస్తున్నాం అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ గా చూడాలో ఒకసారి ఆలోచించుకొని, ఏదో ప్రజలు ఏమనట్లేదు కదా, మాకు మళ్ళీ అధికారం ఇచ్చేస్తున్నారు కదా అని ఆలోచన కాకుండా, ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ప్రజా ప్రయోజనార్థంగా ఉపయోగించుకునే విధంగా ప్రజా రాజధాని నిర్మించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు అందరికీ కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.